కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ఎంఆర్ఓ వీఆర్ఓలు తన రెండో భార్యకు 35 సెంట్లు భూమిని ఆన్లైన్ చేసి ఇచ్చారని భర్త గరగ వెంకట నాగేశ్వరరావుతో పాటు కుటుంబ సభ్యులు కాకినాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గరగ తిరుపతి రావైన తన తాత తన రెండో భార్య లోవలక్ష్మికి గతంలో పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో సర్వే నంబర్ 54/7లో 35 సెంట్ల భూమిని దానపట్టాగా రాసి ఇచ్చారని, కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆమె తన తండ్రి, తల్లి తనపై కేసులు పెట్టడం, జైలుకు పంపించడం చూసిన తాత దానపట్టాను క్యాన్సిల్ చేయడం జరిగిందన్నారు. కేసుల విషయమై కోర్టుకు వెళ్లడం జరిగిందని, తాత ఆస్తి మనవడికే చెందాలని తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా పిఠాపురం ఎంఆర్ఓ, వీఆర్ఓలు కోర్టు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సైతం ధిక్కరించి తన రెండో భార్యకు 35 సెంట్ల భూమిని ఆన్లైన్ చేసి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ప్రకారం భూమిలోకి వెళుతుంటే రౌడీల చేత భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ పోషణ తనపై పడిందని, తనకు రావాల్సిన భూమిని ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. గరగా వెంకట నాగేశ్వరరావు అండి. నా రెండో భార్య నన్ను హింసించేస్తున్నారండి, చాలా బాధ పెడుతున్నారు. మా తాతగారిని ప్రలోభ పెట్టి బాధ పెట్టి 30 సెంట్లు రాసుకున్నారండి. 4 రకాల కేసులు, డీవీసీ, మన్నోతి అన్ని కేసులు పెట్టారండి. ఆ కేసులన్నీ అనుభవించాను, శిక్షలు కూడా పడ్డాయండి. అయినా కూడా మా తాతను బాధ పెట్టి ప్రలోభ పెట్టి 30 సెంట్లు గోకువాడ గ్రామం పల్లం జిరాయితీ భూమి 54/7లో రాయించుకున్నారండి. రాయించుకుని వెంటనే వాళ్ళు ఆ డాక్యుమెంట్ పట్టుకుపోయి మన ఎంఆర్ఓ సుగుణ గారు, మన విఆర్ఓ జి నరసింహమూర్తి గారు వాళ్ళని పట్టుకుని మరి ఎలా చేశారో తెలియదండి, మాకు మోసం చేశారండి, అన్యాయం చేశారండి. భూమి ఆన్లైన్లో ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఉన్న 15 సెంట్లు కూడా ఎక్కించేసుకున్నారండి. మొత్తం 48 సెంట్లు అండి. మేము ఎలా బతకాలండి? నా మొదటి భార్య నా వెనకాల ఉన్నారు, నా పిల్లలు, నాకు ఆధారం ఏదీ లేదండి. ఎన్నెన్నో కోర్టులు తిరిగాం, ఎన్నెన్నో శిక్షలు అనిపించి ఎన్నో వాళ్ళని హింసించేస్తున్నాను, ఫోన్ చేసి కొడతానంటున్నారు, చంపేస్తున్నానండి. మాకు ప్రాణహాని ఉందండి, మాకు ఏ మార్గం లేదు. మీరే అయ్యా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, మా తండ్రి ఐపీఎస్, మన ఇన్స్పెక్టర్ గారు అందరూ మమ్మల్ని రక్షించాలండి. మాకు ఏ దారి లేదండి. కోర్టు కూడా వెళ్ళామండి సార్, ఇదిగోండి డిస్మిస్ చేశారండి. ఇదిగోండి జడ్జిమెంట్ కాపీ అండి. మా ఎంఆర్ఓ గారు, సుగుణ గారు, జి నరసింహమూర్తి గారు మమ్మల్ని మోసం చేశారండి. మా దగ్గర ఆధారం ఉందండి, ఎవిడెన్స్ ఉందండి. ఎవిడెన్స్ లేకుండా మేము అలాగ మీడియా ముందుకు రావండి. మీ ఇక్కడ క్యాన్సిల్ ఆర్డర్ ఉందండి. మా తాతయ్య గారు వెంటనే రద్దుపరుచుకున్నారు కేసులు పెట్టినందుకు. కేసులు పెట్టనని అన్నారండి. కేసులు పెట్టినందుకు వెంటనే మేము రద్దు చేసుకున్న ఎంఆర్ఓ సుగుణ గారు, జి నరసింహమూర్తి గారు జడ్డభావాలను చేస్తున్నారండి. ఆయన కూడా మమ్మల్ని మోసం చేశారు. రోజు కాలయాపన చేసేవారండి. ఎన్నో సంవత్సరాల బట్టి తిరుగుతున్నామండి. కలెక్టర్ గారికి స్పందన ఇచ్చామండి, ఆర్డీఓ గారి దగ్గర స్పందన ఇచ్చామండి. వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు, అంతా మోసం అండి. ఎక్కడో ఎంఆర్ఓ గురు, ఎమ్మెల్యే గురు మాటలు వినండి, మాకు న్యాయం చేస్తలేదండి సార్. అందుకనే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చానండి. ఇప్పుడు మీ సమస్య రేపటిలోగా వెంటనే చేస్తాము అని అన్నారండి. అప్పుడు మాకు మనస్ఫూర్తిగా ఇంకా లాభం లేదని మేము మీడియా వారిని కలిసామండి. ఇది వెంటనే స్పందించి మా భూమి మాకు 54/7లో 45 సెంట్లు నా పేరును రావాలండి. మా తాతగారు వారసత్వ ఆస్తి అండి. అది ఎవరికి చెందనకు లేదండి. నా సంతకం లేదండి, మా నాన్నగారి సంతకం లేదండి, మా తమ్ముడు సంతకం లేదండి, మా బాప సంతకం లేదండి. ఎవరి సంతకం లేకుండా ఎలా చేస్తారండి? మీరేని మాకు న్యాయం చేయాలా? బిఆర్ బ్రహ్మానందం అండి. అది గోకువాడ గ్రామం. అయితే నాకు కొద్దిగా పొలం ఉందండి నా ఊళ్ళో. మా నాన్నగారు మా కోళ్ళ గారికి 35 సెంట్లు రాసిచ్చింది. మళ్ళీ మా నాన్నగారే గొడవలు పడుతున్నామని రద్దుపరుచుకుంటున్నారండి. రద్దు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు భూమి మీద రావడం, కేసు మళ్ళీ 3 కేసులు పెట్టారండి. పిఠాపురం కోర్టులో 3 కేసులకి తిరిగామండి. ఇప్పుడు నాకు ఆ భూమి నాకు ఇప్పించాలండి. నాకు ఇప్పుడు మీరు కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? మీరు నాకు రావాలండి. జడ్జిమెంట్ మాకే ఇచ్చారండి. మాకే ఇస్తే మాకు కాగితాలు దాచిచ్చారండి. కొన్ని దాచి మాకు ఏ రిపోర్టు అందకుండా, మాకు ఎటువంటి న్యాయం చేయకుండా అలాగా కాలయాపన చేస్తున్నారండి రెవెన్యూ వారు, ఎంఆర్ఓ గారు గట్రా. ఎంఆర్ఓ గారు కూడా ఇన్ని ప్రూఫ్స్లు ఇచ్చారండి మొన్న 2 నెలల క్రితం. అలాగనే చేయలేదండి. వాళ్ళు ఏదో అంటుంటే వాళ్ళ మాట మీద ఉంటున్నారండి. పేరు గరగ బ్రహ్మానందం అండి. మాది గోకువాడ గ్రామం. నాకు పొలం ఉందండి. ఆ పొలం అన్నీ రద్దు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా పేసి పెడతా మమ్మల్ని బాధలు పెడుతున్నారండి. నా పొలం నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను.